ఏలూరు జిల్లా దెందులూరు గ్రామంలో ఓ సాధారణ రైతు వీరమాచినేని శివాజీ తన సేవా మనస్తత్వంతో అందరి గుండెల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో బయట భోజనం చేయడానికి వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో కేవలం 10 రూపాయలకే 200 గ్రాముల వెజ్ బిర్యానీ, పెరుగన్నం అందిస్తూ ఆకలితో అలమటించే వారి మనసులను గెలుచుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి తన పొలంలో పండించిన సేంద్రియ బియ్యం, కూరగాయలతో శివాజీ స్వయంగా బిర్యానీ వండుతారు. చాలా మంచిగా చేస్తున్నారు సర్వీస్. మాది నెగిటివ్ కోవలే, ఏలూరులో ఉంటాం నివాసం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి పని మీద వచ్చాం. చాలా మంచి చేస్తున్నారని మేము. అవునండి, ఈరోజు 80 రూపాయల కంటే భోజనం లేదు. నిజంగా 10 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చాలా మంచి చేస్తున్నట్టే. కుర్మా చేశారు, పొలావ్ ఇదే ఫస్ట్ టైం. బాగుంది, బాగా చేశారండి. వాళ్ళు 10 రూపాయలకి ఏం వస్తుందండి, ఈ రోజుల్లో ఏం రావట్లేదు. మంచి భోజనం పెడుతున్నారు. ఆయన సంఘ సేవ చేసినట్టున్నారు. బాగుందండి. రోజు 75 నుంచి 100 మంది, ముఖ్యంగా కూలీలు, పేద విద్యార్థులు, ప్రయాణికులు ఈ భోజనం కోసం వస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు 5 రూపాయలకే ఈ సేవను అందించిన శివాజీ కొన్ని కారణాల వల్ల ఆపివేసిన ఈ ఏడాది మళ్లీ 10 రూపాయల బిర్యానీతో తిరిగి ప్రారంభించారు. లాభం నాకు ముఖ్యం కాదు, రైతుగా ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా ఈ సేవ చేస్తున్నానని చెబుతున్నారు శివాజీ. బాల్యంలోనే ఆకలి, కష్టాల విలువ తెలుసుకున్న ఆయన ఆకలికి విరామం లేనప్పుడు ఒక పూట అన్నం స్వర్గం లాంటిదనే ఆలోచనతో 2016లో ఈ సేవను మొదలుపెట్టారు. ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ 4-5-6 ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసుల మీద పని మీద వచ్చిన వాళ్ళు ఆఫీసర్ లేనప్పుడు వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి, ఏదో దూరం నుంచి వస్తారు కదా, మండల హెడ్ క్వార్టర్ కాబట్టి వాళ్ళు ఎంతో కొంత రైతులు, చిన్న వ్యక్తులు ఉంటారు, జేబులో డబ్బులు వేసుకొస్తారు, వేసుకురారు తక్కువ. ఓ 10 రూపాయలకి పెడితే ఒక కడుపు నింటుంది. ఓ 200 గ్రాముల బిర్యానీ, 200 గ్రాముల పెరుగన్నం, ఏది కావంటే అది కావంటే మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఇచ్చి ఇంకో తినొచ్చు. దాంట్లో ఏమీ తప్పలేదు. నిజంగా ఎవరికి లేవనుకోండి, ఫ్రీగానే పెడతా ఎప్పుడైనా సరే. ఇది ఎందుకు కలిగిందంటే భగవంతుడు ఏదో సేవ చేయాలని నాకు అనిపించి, నాకు కొంచెం భోజనం పెట్టే వ్యక్తిని. నా బియ్యం కూడా ఆర్గానిక్ బియ్యం అండి. మసాలాన్ని నేనే కలుపుకుంటా, సజ్జనంతరం నేనే వండటం కానీ చేస్తూ ఉంటా సహజంగా. ఈ ఒక అమ్మాయి ఏమో హెల్పర్గా ఉంటారు. చిన్న ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్లో ఒక పాప పని చేస్తుంది. ఆ అమ్మాయికి కూడా నేనే ఇచ్చి అది జిరాక్స్ కాపీలు అన్నీ చేసి ఇక్కడ సాయం చేస్తూ ఉంటుందండి. సుమారు ఒక 100 మంది ఉంటారండి. సుమారు ఏమైనా అర్జెంటుగా ఏమైనా ఒక 40 మంది ఏమైనా మీటింగ్ వచ్చి చేస్తారు కదా, వాళ్ళు చెప్తే అప్పటికప్పుడు ఒక 45 నిమిషాలు టైం ఇస్తే మేము అదే రేట్కి పెడతాం. అది ఇది ఒక అన్ని రోజులు పెడతాం. ఒక గురువారం బాబాగారి గుడి ఉంది పక్కన కాబట్టి, ఇది మా నాన్నగారి ద్వారా డెవలప్ అయింది. ఇక్కడ 120 మంది భోజనం చేస్తారు ప్రతి గురువారం. హాలిడేస్ మేము పెట్టాం. ఎప్పుడైనా కొంతమంది మేము బయట అడుగుతున్నారు, మేము దానం చేసుకుంటే పంపడంటే మేము పంపుతున్నాం. అదే రేటుకి మేము పంపుతున్నాం. ప్యాకెట్ చేయటానికి కొంచెం వేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలాగ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. అది కార్పొరేట్ రెస్టారెంట్లు భోజనాన్ని వ్యాపారంగా మార్చిన ఈ కాలంలో శివాజీ దాన్ని సేవగా మార్చారు. స్వచ్ఛమైన హృదయంతో నవ్వుతూ ఆహారం అందించే శివాజీని గ్రామస్తులు మంచి మనసున్న మనిషి అని కొనియాడుతున్నారు. త్వరలో జాతీయ రహదారిపై మొబైల్ వ్యాన్ ద్వారా వాహనదారులకు కూడా భోజనం అందించాలని శివాజీ ప్రణాళిక వేస్తున్నారు. సాధారణ రైతుగా కనిపించే శివాజీ నిజానికి ఈ కాలంలో పెద్ద హీరో. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే ఈ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నా పేరు మురళి అండి. నేను ఎంఈ ఆఫీస్లో పని చేస్తుంటాను సార్. ఇది 3వసారి సార్ రావడం. నేను ఇంతకుముందు ఆల్రెడీ 2 సార్లు తీసుకున్నాం, పార్సల్ తీసుకున్నాం, ఇక్కడ భోజనం కూడా చేసాం సార్. 10 రూపాయలు ఇది చాలా బెస్ట్ సార్. ఈరోజు 10 రూపాయలకి ఏమీ రావట్లేదు. ఈయన మంచి మనసుతో చేస్తున్నాడు. ఈ 10 రూపాయలకి చాలా బాగుంది సార్ ఇది. అందుకనే మళ్ళీ 3వసారి వస్తున్నాను సార్. నేను చాలా బాగుంది సార్. కాల్ బిర్యానీ సార్, 10 రూపాయల బిర్యానీ తీసుకున్నాను. పెరుగునం కూడా 10 రూపాయలు తీసుకుంటున్నారు, ప్రతిసారి తీసుకుంటాను సార్. 2 కూడా చాలా బాగున్నాయి సార్. కర్రీ కూడా చాలా బాగుంది సార్.